బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇది కేవలం ఒక రియాలిటీ షో కాదు. ఇది ఒక కామనర్ కల నెరవేరిన కథ. ఒక జవాన్ గెలిచిన గౌరవానికి సంబంధించిన కథ. లక్షల మంది ప్రేరణ ఇచ్చిన ప్రయాణపు కథ. ఈ సీజన్ ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చింది, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. అందులోనే అగ్ని పరీక్ష అనే షో నుంచి వచ్చిన ఒక సాధారణ యువకుడు, అతని పేరు కళ్యాణ్ పడాల. ఎంతో మంది అప్లై చేసిన వేలాది అప్లికేషన్స్లో నుంచి సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టాడు కళ్యాణ్. ఆ రోజు అతని చేతిలో ఏమీ లేదు, పెద్ద ఫ్యాన్ బేస్ లేదు, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. ఉన్నదల్లా ఒక్కటే, నిజాయితీ, ధైర్యం, పట్టుదల. మొదటి 3 వారాలు కళ్యాణ్ ఆటను చూసి చాలామంది నెగిటివ్గా మాట్లాడారు. వీడు విన్నర్ మెటీరియల్ కాదన్నారు. 2-3 వారాల్లో బయటికి వచ్చేస్తాడని అనుకున్నారు. కానీ 3వ వారం తర్వాత కథ మారింది. ప్రియా ఎలిమినేషన్ తర్వాత కళ్యాణ్ లోపల ఉన్న నిజమైన ప్లేయర్ బయటకు వచ్చాడు. టాస్కుల్లో ఫోకస్, మాటల్లో క్లారిటీ, ఫైట్స్లో నిజాయితీ. వారం వారం అతని గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి ఆడియన్స్కి క్లారిటీ వచ్చింది. ఈ అబ్బాయి నిలబడతాడు, ఈ అబ్బాయి పోరాడతాడు, ఈ అబ్బాయి తలబడతాడు. అలా లాస్ట్ కెప్టెన్ అయ్యాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. చివరకు టాప్ 2లో నిలిచాడు. మరోవైపు తనుజ గౌడ, తెలుగు టీవీ ఆడియన్స్కి బాగా తెలిసిన పేరు. సీరియల్స్ ద్వారా వచ్చిన పాపులారిటీ, స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్. మొదటి నుంచే విన్నర్ రేస్లో ఉంది. కళ్యాణ్ కామనర్, తనుజ సెలబ్రిటీ. ఇద్దరి మధ్య పోటీ నెక్ టు నెక్. గ్రాండ్ ఫినాలే రోజు అసలు సినిమా అక్కడే మొదలైంది. ముందుగా టాప్ 5 నుంచి ఎలిమినేషన్స్. సంజన అవుట్, ఇమ్మాన్యుయల్ అవుట్. డీమాన్ పవన్ బ్రీఫ్ కేస్ తీసుకొని సెకండ్ రన్నరప్. ఇప్పుడు మిగిలింది ఇద్దరే, కళ్యాణ్, తనుజ. అప్పుడు నాగార్జున ఒక షాకింగ్ ఆఫర్ ఇచ్చారు, గోల్డెన్ బ్రీఫ్ కేస్ 20 lakhs. ఎవరైనా తీసుకోవచ్చు అన్నారు. ఇక్కడే కళ్యాణ్ అసలైన క్యారెక్టర్ బయటపడింది. సార్, నాకు డబ్బు అవసరం ఉంది, 20 లక్షలు నేను ఎప్పుడు చూసిందే లేదు, కానీ ఇది తీసుకుంటే నాకు ఓటేసిన ప్రతి ఒక్కరిని అవమానించినట్టే. అంతే. స్టేజ్ అంతా సైలెంట్ అయింది. తనుజ కూడా నో చెప్పింది. ఆడియన్స్ నన్ను విన్నర్ చేస్తారని నమ్ముతున్నాను అంది. ఇద్దరు డబ్బుని కాదు అన్నారు. ఆడియన్స్కి రెస్పెక్ట్ ఇచ్చారు. అక్కడే సీజన్ గెలిచింది. తర్వాత నాగార్జున ఇద్దరిని స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. టెన్షన్, హార్ట్ బీట్. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ షో చూస్తూ టీవీ ముందు టెన్షన్తో ఉన్నారు. అంతలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా అని నాగార్జున ప్రకటించారు. ఆ క్షణం కళ్యాణ్ మోకాళ్ళ మీద కూర్చొని గట్టిగా అరిచాడు. ఆనందం, కన్నీళ్లు, ఎమోషన్స్. నాగార్జున కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకున్నాడు. అది నటన కాదు, అది నిజమైన గౌరవం. విన్నింగ్ స్పీచ్లో నాగార్జున డైలాగ్ను గుర్తు చేస్తూ అన్నాడు, సోగ్గాడే చిన్ని నాయన ప్రీ రిలీజ్లో మీరు చెప్పిన డైలాగ్, వస్తున్నాం కొడుతున్నాం అని నేను కూడా అన్నాను సార్. వస్తున్నాను, కొడుతున్నాను, కొట్టి చూపించాను. తర్వాత తన పేరెంట్స్ గురించి చెప్పాడు. నా పేరెంట్స్ వాళ్ళకి ఉన్నదానికంటే ఎక్కువగా నన్ను పెంచారు. వాళ్ళు లేకపోతే నేను లేను. అంతేకాదు, చివరిలో ఒక స్పెషల్ మాట, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లేడీ క్వీన్ తనుజ. ఒక సందర్భంలో నాకు ధైర్యం ఇచ్చింది. తనుజ, ఐ యాక్సెప్ట్ దట్. ఆ మాటే ఆడియన్స్ హృదయాలను గెలిచింది. ఇది ఒక ట్రోఫీ గెలుపు కాదు, ఇది ఒక మనిషి గెలుపు, నిజాయితీ గెలుపు, ఆత్మ గౌరవం గెలుపు. 35 లక్షల ప్రైజ్ మనీ, కారు, మరో 5 లక్షల చెక్కు అన్నీ వచ్చాయి. కానీ అంతకంటే పెద్దది ప్రజల ప్రేమ. అందుకే బిగ్ బాస్ సీజన్ 9 కేవలం ఒక షో కాదు, ఒక హిస్టరీ. జై జవాన్, జై కళ్యాణ్ పడాలా. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అనేది ఒక రియాలిటీ షో మాత్రమే కాదు, ఒక సాధారణ మనిషి జీవితం ఎలా మారుతుందో చూపించే ప్రయాణం. ఈ సీజన్ మొదలైనప్పుడే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే కాన్సెప్ట్తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అగ్ని పరీక్ష అనే షో ద్వారా వచ్చిన కళ్యాణ్ పడాలా అనే యువకుడు మొదటి రోజు హౌస్లో అడుగు పెట్టినప్పుడు ఎవ్వరికీ పెద్దగా అంచనాలు లేవు. అతను ఎక్కువగా మాట్లాడలేదు, గొడవల్లో ముందుకు రాలేదు, స్ట్రాటజీ ఆటలు ఆడలేదు. ఒక్కటే, గెలవాలి అనే పట్టుదల.
ఎవరైనా సరే పట్టుదల తపన ఉంటే అనుకున్నది సాధిస్తారు. లాస్ట్ వరకు తనుజ విన్నర్ అని అందరూ అనుకున్నారు. కానీ ఆడియన్స్ మాత్రం కామనర్ని గెలిపించారు. నిజాయితీని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. కళ్యాణ్ మరియు తనుజ మధ్య సంబంధం ఫ్రెండ్షిప్గా కాదు, వైరంగా కూడా కాదు, ఒక మ్యూచువల్ రెస్పెక్ట్తో సాగింది. టాస్కుల్లో ఎదురెదురుగా నిలిచినా మాట దాటలేదు, వ్యక్తిగత దాడులు చేయలేదు. ఇది ఈ సీజన్ను మిగతా సీజన్ల కంటే కొత్తగా నిలబెట్టింది. ఫ్యామిలీ వీక్ కళ్యాణ్ ప్రయాణంలో కీలక మలుపు. అతని తల్లిదండ్రులు హౌస్లోకి వచ్చి మాట్లాడిన మాటలు, వాళ్ళ కళ్ళల్లో కనిపించిన గర్వం అతని పెంపకానికి అర్థం చేసుకునేలా చేశాయి. వాళ్ళకి ఉన్నదానికంటే ఎక్కువగా నన్ను పెంచారు అనే కళ్యాణ్ మాటలు చాలా మందిని టచ్ చేశాయి. అక్కడే చాలా మంది ప్రేక్షకులు కూడా తమ ఓటు ఎటు వెయ్యాలో నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత కళ్యాణ్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. లాస్ట్ కెప్టెన్గా నిలవడం, ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం అతని ప్రయాణానికి బలం ఇచ్చాయి. అదే సమయంలో ఇమ్మాన్యుయల్, డిమాన్ పవన్ లాంటి కంటెస్టెంట్స్ తమ ఆటల్లో షోకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. కానీ చివరి ఓటింగ్లో నిలిచింది నిజాయితీనే. ఇమ్మాన్యుయల్ కనీసం 3వ స్థానంలో ఉంటాడని అనుకున్నారు, కానీ ఎక్కడ సమస్య ఉందో తెలియదు, కానీ వెనకబడ్డాడు. తనుజ చివరి వరకు తానే విన్నర్ అనే నమ్మకంతో ఉంది. ఇప్పటి వరకు జరిగిన సీజన్ విన్నర్స్ ఎవరో మరొకసారి చూద్దాం. సీజన్ 1 శివబాలాజీ 50 lakhs, సీజన్ 2 కౌశల్ మందా 50 lakhs, సీజన్ 3 రాహుల్ సిప్లిగంజ్ 50 lakhs, సీజన్ 4 అభిజిత్ దుద్దుల 25 lakhs, సీజన్ 5 విజయ్ సన్నీ 50 lakhs, సీజన్ 6 ఎల్వి రేవంత్ 10 lakhs, సీజన్ 7 పల్లవ్ ప్రశాంత్ 35 lakhs, సీజన్ 8 నిఖిల్ 55 lakhs, సీజన్ 9 కళ్యాణ్ 35 lakhs. ఫ్రెండ్స్, 10th సీజన్ బిగ్ బాస్ టీమ్ ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి. మా ఛానల్ పొలిటికల్, సోషల్, ఎంటర్టైన్మెంట్ టాపిక్స్ డైలీ వస్తూనే ఉంటాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ దివ్య, రవి రిపోర్ట్స్.